హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ టైలరింగ్ ఛానల్. చూసారు కదా తమ్నేలు. ఒక చిన్న ప్రాబ్లం వల్ల కస్టమర్ చెప్పారు 1/2 ఇంచు హ్యాండ్ పొడవ పెంచమని. 1/2 ఇంచు పెట్టేసాము బాగానే. ఇప్పుడు లేదు కుదరదు అని చెప్పి మళ్ళీ 1 ఇంచ్ కావాలి ఎక్స్ట్రా అని అంటున్నారు. ఇంకా వాళ్ళది ప్రాబ్లం అయినా సరే మనం గట్టిగా అడగలేము కదా. గట్టిగా అంటే మళ్ళీ కస్టమర్లు కోపం వస్తుంది, మళ్ళీ వర్క్ ఇవ్వకుండా ఉంటారని ఇంక మళ్ళీ తీసి కొంచెం హ్యాండ్ ఇప్పి హ్యాండ్ పొడవ చేసామన్నమాట. ఆ డిజైన్ ఒక 2 ఇంచెస్ అదే క్లాత్ తీసుకుని, మనకి కష్టం ఉండకూడదు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవ్వాలి కదా. ఇంక ఇదైతే కొంచెం సింపుల్గా ఉంటుంది. ఓన్లీ కింద హ్యాండ్ జాయింట్ మాత్రమే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఒక 2 ఇంచెస్ వెడల్పు తీసుకుని పొడవేయించి హ్యాండ్ ఎంత లూజ్ ఉందో అంత తీసుకుని అట్లా పైపింగ్ వేసి అనమాట. సింపుల్గా అయిపోవాలని థ్రెడ్ కూడా పెట్టలేదు అసలు. ఇది హ్యాండ్ కదా, థ్రెడ్ పెట్టకపోయినా స్ట్రైట్ ముక్క వల్ల కొంచెం నీట్గానే వస్తుంది. ఒక 1 ఇంచ్ పొడవ పెట్టమన్నారు. ఇంకా అందుకనే ఇంకా వాళ్ళని బాధ పెట్టకూడదని చెప్పి ఇంక తీసుకుని స్టార్ట్ చేశాను. ఎవరి మిస్టేక్ అయినా సరే కస్టమర్ మనం చెప్పేటప్పుడు వింటాం బాగానే. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ కాల్ చేసి 1 ఇంచ్ అంటారు, 1/2 ఇంచ్ అంటారు పెంచమని. 1-10 సార్లు చెప్తా కూర్చుంటారు. కొంచెం దగ్గరికంటే కట్ చేస్తున్నారు అనుకోండి, అది నీట్గా వస్తుంది మీకు పైపింగ్ వేసేటప్పుడు. లేకపోతే అటువైపు ఖర్చు ఎక్కువ ఉంది అనుకోండి, అటువైపు కనపడతాయి. అందుకని 2 ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు. చక్కగా నీట్గా హ్యాండ్ కూడా డిజైన్ కింద వస్తుంది అన్నమాట. ఆల్రెడీ హ్యాండ్కి పైపింగ్ వేసి ఉన్నాం కదా, లేకపోతే మళ్ళీ అదంతా ఓపెన్ చేసి హ్యాండ్ పొడవ పెంచాలంటే బోల్ తలనొప్పి. ఇంకా అది ఇట్లా చేశారనుకోండి, ఏదైనా సరే హ్యాండ్ పొడవ కావాలంటే కొన్ని వాటికి మనం హ్యాండ్ డిజైన్ కింద చేసేస్తే ఈజీగా అయిపోతుంది. పైకుట్టు కూడా వేసేసుకోవాలి. ఇంకా ఇది కాటన్ కదా లాగుతుంది అని అంటారు, కానీ లోపల పాలిస్టర్ లైనింగ్ వేసారనుకోండి, పైన కాటన్ లాగినా సరే పాలిస్టర్కి అతుక్కుంటుంది కాబట్టి కరెక్ట్గా పెట్టినట్టే లెక్క వస్తుంది. అసలు లాగదు అట్లా. కాటన్ వేస్తేనే లైనింగ్ ఎప్పుడైనా లాగుతుంది. కాటను పాలిస్టర్ వేస్తే అసలు లాగినా సరే పాలిస్టర్ క్లాత్కి ఇంకా దగ్గరగా అయిపోతుంది తప్పితే ఏం లేదు. అట్లా కొంచెం ఓపెన్ చేశాను హ్యాండ్ దగ్గర. ఇలాంటి సింపుల్ టిప్స్ అని చెప్తానండి. చూడండి, వాళ్ళని ఇంకా వాళ్ళని కస్టమర్ని ఏమనకుండా, మనం కొంచెం పని ఎక్కువ తీసుకోకుండా, మామూలు హ్యాండ్ ఇప్పి మొత్తం డ్రెస్ కుట్టాలంటే చాలా పని అవుతుంది కదా. అదే ఇలా అయితే సింపుల్గా అవుతుంది. వాళ్ళకు కూడా ఈ డిజైన్ నచ్చిందన్నారు, చూపించాను ఇలా చేస్తానని. సరే వేసే అన్నారు. ఇంకా అదొకటి లక్. ఇంక లేకపోతే నాకు వద్దు హ్యాండ్ పొడవే కావాలి అంటే మొత్తం అంతా ఇప్పాల్సి వచ్చేది. చెప్పేటప్పుడే 1.5 ఇంచ్ పెంచమని చెప్పాలి. ఓన్లీ కాటన్ కదా లాగుతుంది, 1/2 ఇంచ్ పెంచు చాలు అన్నారు. ఇప్పుడు ఏంచి వద్దు నాకు 1 ఇంచ్ కావాలి, పొడవు కావాలి అన్నారు. అదే అండి ప్రాబ్లం. ఇంకా అందుకని హ్యాండ్ ఏంచి స్టిచ్ చేయాల్సి వచ్చింది. రిపేర్ చేయాలంటే ఏదైనా పని అసలు ఎంత తలనొప్పి ఉంటుందో. కుట్టిన డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా మళ్ళీ రిపేర్కి వచ్చిందంటే చాలా చిరాకు వస్తుంది. అదొకటి మొత్తం ఇప్పేసింది. ఫస్ట్ నుంచి కుట్టింది కొంచెం వేరే లెక్కలోకి వస్తుంది. అదే మళ్ళీ వేయాలంటే చూసారా అట్లా వచ్చింది, డిజైన్ మారింది చూసారా. పైపింగ్ పైన వచ్చింది, కిందేంచి వేరే ముక్క సేమ్ హ్యాండ్ ముక్క వచ్చింది, మళ్ళీ కింద పైపింగ్ వచ్చింది. కొంచెం డిఫరెంట్ వచ్చింది. ఇదేనే కాదు, ఇంకా హ్యాండ్కి ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి, ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా జాయిన్ చేసేసాను. ఇంకా ఆ ఖర్చు తర్వాత అయినా కట్ చేసుకోవచ్చులే అని ముందు జాయిన్ చేశాను. ఎందుకంటే అది ఆల్రెడీ తడిపేశారన్నమాట. తడపడం వల్ల మొత్తం లైనింగ్కి దగ్గరగా అయ్యింది అది.
ఎవరైనా సరే ఎప్పుడైనా సరే లైనింగ్ కాటన్ వేసుకుంటే ఒక లుక్ వస్తుంది. కాటన్ పాలిస్టర్ వేసారనుకోండి అనుకోండి అట్లాగే ఉంటుంది. అది ఫిట్టింగ్ బాగానే ఉంటుంది, కానీ ఏంటంటే చూడడానికి కొంచెం కుట్టేటప్పుడు కానీ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా వచ్చినా ఒకసారి తడిపారంటే మాత్రం కొంచెం ఇదిగా ఉంటుంది.